ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. నిన్ననే మనం వీడియో చేసాం. ఆయన రీపోస్ట్ చేసినటువంటి ఒక ట్వీట్ థ్రెడ్లో ఉన్నటువంటి అంశాలని మనం ప్రస్తావించాం. అమరావతి నగరాన్ని గోస్ట్ టౌన్ అన్నట్టుగా ఎద్దేవా చేసినటువంటి వైను నారా లోకేష్ విస్మరించారు అనేటువంటి విషయాన్ని మనం వెలుగులోకి తీసుకొచ్చాం. ఈ తరుణంలోనే నారా లోకేష్ ఏకంగా తను షేర్ చేసినటువంటి రీపోస్ట్ చేసినటువంటి థ్రెడ్లో అంశాలని డిలీట్ చేసేసినటువంటి తీరు చాలా చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. అసలు డిలీట్ చేయించారా, ఆ కంపెనీయే డిలీట్ చేసిందా అన్నది చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. నిన్నే మనం ఈ అంశం గురించి చెప్పుకున్నాం. ఇట్స్ కాల్డ్ ది సిబిఎన్ ఎఫెక్ట్. చంద్రబాబు ఎఫెక్ట్ మూలంగానే, చంద్రబాబు కారణంగానే ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి ఘనత దక్కుతోంది అన్నట్టుగా నారా లోకేష్ చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ థ్రెడ్లో అమరావతిని గోస్ట్ సిటీ అని, ఆంధ్రప్రదేశ్లోని అనేక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని చాలా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జెరోదా అనేటువంటి కంపెనీ చేసినటువంటి ట్వీట్ చాలా విడ్డూరంగా మారింది. అలాంటి ట్వీట్కి సంబంధించి ఇప్పుడు మనం చూస్తే కెనాట్ రిటైవ్ ఫోర్స్ ఎట్ దిస్ టైమ్ మొత్తం చూడొచ్చు. మొత్తం ట్వీట్ డిలీట్ అయిపోయింది. మొత్తం థ్రెడ్ని ఆ కంపెనీ తీసేసింది, తొలగించేసింది. నారా లోకేష్ దాన్ని ట్వీట్ చేసినటువంటి వైనమే విడ్డూరంగా మారితే, నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి దాంట్లో అమరావతిని అవహేళన చేస్తూ, అమరావతి ఒక గోస్ట్ సిటీ, దెయ్యాల నగరం, పాడుబడిపోయినటువంటి ప్రాంతం అన్నట్టుగా ఉన్నటువంటి అంశాన్ని మొత్తం డిలీట్ చేసుకున్నటువంటి వైను చాలా చాలా విస్మయకరంగా మారుతోంది. అలాంటి విషయాల్ని పరిశీలించకుండా నారా లోకేష్ రీపోస్ట్ చేశారా? పూర్తిగా థ్రెడ్ చదవకుండానే ఆయన అందరికీ అదొక చంద్రబాబు ఘనతగా చెప్పే ప్రయత్నం చేశారా? చంద్రబాబు ఘనతగా నారా లోకేష్ చెప్పినటువంటి పోస్టులోనే అమరావతి గోస్ట్ సిటీ అంటే అది కూడా చంద్రబాబు ఘనతేనా అనేటువంటి అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. ఈ తరుణంలోనే ఆ థ్రెడ్ మొత్తాన్ని డిలీట్ చేసినటువంటి వైను చాలా ఆసక్తికరంగా మారుతుంది. వాస్తవానికి నారా లోకేషే తను రీపోస్ట్ చేసినటువంటి దాన్ని డిలీట్ చేస్తే చాలా వివాదాస్పదం అవుతుంది. చాలామంది నారా లోకేష్ని ఎద్దేవా చేస్తారు కాబట్టి ఆయన డిలీట్ చేయకుండా ఆ థ్రెడ్ని మార్కెట్స్ బై జెరోదా అనేటువంటి కంపెనీ సంబంధించినటువంటి థ్రెడ్ని డిలీట్ చేయించినట్టుగా కనిపిస్తుంది. మరి దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది, అమరావతిని ద గోస్ట్ టౌన్ అన్నట్టుగా ఎద్దేవా చేసి ఎందుకని డిలీట్ చేశారు, ఇతర అనేక అంశాలను ప్రస్తావించారు. అందులో అమరావతి గురించి అలాంటి కామెంట్ చేసిన తర్వాత ఎందుకని వెనక్కి తగ్గారు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు, ఆశ్చర్యకరమైన విస్తుగొలిపేటువంటి విషయాలు కూడా. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నారా లోకేష్ షేర్ చేసినటువంటి థ్రెడ్లో ఉన్నటువంటి అంశాలని ఎందుకు డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.